ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతి ఒక్కరి దరఖాస్తును స్వీకరించాలని అధికారులకు సూచించారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రజాపాలన కార్యక్రమం ముందస్తు సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి 6 గ్యారంటీల పథకాల అమలు కోసం రాష్ట్ర మంత్రివర్గం, జిల్లా కలెక్టర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారని అన్నారు. ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా దరఖాస్తులు స్వీకరించాలని, అందుకోసం ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అన్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటన జరగకుండా చూడాలని, బాధ్యతాయుతంగా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని, అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు నింపే విధంగా యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకోవాలని, అలాగే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని, సాధారణ దరఖాస్తుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రద్దీ ఎక్కువ ఉన్న చోట టీములను పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కార్యక్రమాన్ని అందరూ సమన్వయ భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 100 రోజులలో 6 గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు. ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని, ప్రభుత్వ ఉద్దేశాలను అధికారులు నెరవేర్చాలని అన్నారు. ప్రకటించిన 6 గ్యారంటీలలో 2 పథకాలు ఇప్పటికే అమలు చేస్తున్నామని, యావత్ తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, అందరికీ ఆరోగ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రారంభించినట్లు తెలిపారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం త్వరలో మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల సంక్షేమ కార్యక్రమాల విషయంలో పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉంటామని, అధికారులు కూడా న్యాయంగా, ధర్మంగా, చట్టపరంగా ముందుకెళ్లాలని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగానే 6 గ్యారంటీలు అమలవుతాయని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎక్కువ మంది ఉన్న చోట ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పెద్ద గ్రామ పంచాయతీలలో, మున్సిపల్ వార్డులలో క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎక్కువ కౌంటర్లతో రద్దీని నియంత్రించాలని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటిపారుదల రంగంలో అన్యాయం జరిగిందని, గత 10 ఏళ్లలో 1 ఎకరానికి కూడా నీరు తీసుకురాలేదని, ఈ ప్రభుత్వం అలా కాకుండా నీటిపారుదల రంగానికి ప్రాధాన్యతనిచ్చి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. రేషన్ బియ్యంకి సంబంధించి ప్రతి కిలో బియ్యాన్ని 39 రూపాయలు వెచ్చించి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందిస్తున్నామని, దురదృష్టవశాత్తు ఆ బియ్యం రీసైక్లింగ్ అవుతుందని, పౌల్ట్రీలకు వెళ్తున్నదని, ఇది దుర్మార్గమైన విషయమని, రీసైక్లింగ్ చేస్తున్న అసాంఘిక శక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రేషన్ సరఫరా విషయంలో ప్రక్షాళన చేస్తామని, నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని అన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అభయహస్తం క్రింద 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు ప్రారంభించుకున్నామని తెలియజేస్తూ పాలసీలను ప్రజాప్రతినిధులమైన తాము తయారు చేస్తామని, వాటిని ప్రతి పేదవారికి అందించేది అధికారులేనని అన్నారు. పటిష్టమైన ఏర్పాట్లతో, తగిన టీములతో ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించాలని, దరఖాస్తులు నింపేందుకు తగిన ఏర్పాటు చేయాలని సూచించారు. మంచినీటి సౌకర్యం, టెంట్లు, కుర్చీలు, ఇతర వసతులు ఏర్పాటు చేయాలని, అలాగే ఆరోగ్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని తెలిపారు. ముఖ్యంగా గిరిజన గ్రామ పంచాయతీలలో దరఖాస్తుదారులు ఎవరు కూడా మిస్ కావద్దని, అందుకు తగిన ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పేదవారి వద్దకు ప్రభుత్వ పథకాలు తీసుకుపోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. తెలంగాణను బాగు చేసే విషయంలో అందరూ భాగస్వాములు కావాలని, నిర్బంధ పాలన నుండి ప్రజాపాలన దిశగా నడుద్దామని అన్నారు. అధికారులు ఎక్కువసేపు పనిచేయాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలని అన్నారు. జిల్లాలో యువతను పెడదారి పట్టించే బెల్టు షాపులు, గంజాయి అమ్మకాలపై పోలీసులు ఎక్కువ శ్రద్ధ పెట్టాలని, ఇసుక, గంజాయి, వైన్ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని, అందరికీ అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ
జిల్లాలో ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, జిల్లా అంతటా గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో మొత్తం 151 టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. 844 గ్రామ పంచాయతీలకు 112 టీమ్స్, 8 మున్సిపాలిటీలలోని 182 వార్డులకు 39 టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సిహెచ్ ప్రియాంక మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, జిల్లా అంతటా 58 టీమ్స్ ఏర్పాటు చేశామని, 475 గ్రామ పంచాయతీలకు 46 టీమ్స్, 5 మున్సిపాలిటీలలోని 141 వార్డులకు 12 టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజాపాలనలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే చేయుత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రతిరోజు 2 షిఫ్ట్లలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ముందుగా నిర్దేశించిన కార్యక్రమాల షెడ్యూల్ ప్రకారం అధికార బృందాలచే గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమ ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీ ఏర్పాట్లతో ప్రజల వద్దకు తీసుకువెళ్తామని, ప్రభుత్వం ఆశించే లక్ష్యాలను నెరవేరుస్తామని తెలిపారు. 2,18,807 కుటుంబాలకు సంబంధించి మున్సిపాలిటీలలో 14, గ్రామీణంలో 37 కలిపి మొత్తం 51 టీములతో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, గ్రామీణంలో 37 కలిపి మొత్తం 51 టీములతో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఇందుకోసం 1961 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బుధవారం నుండి గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని, గ్రామ సభలో ఎవరైనా దరఖాస్తుదారులు ఇవ్వలేకపోతే వారి వద్ద నుండి తిరిగి తీసుకుంటామని, ఎవరైనా ఆ సమయంలో రాకపోయినా తర్వాత కూడా వారి వద్ద నుండి స్వీకరిస్తామని తెలిపారు. సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బాలునాయక్, వేముల వీరేశం, నల్లమాద పద్మావతి, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి, మందుల సామేల్, నల్గొండ ఎస్పీ అపూర్వరావు, యాదాద్రి భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, సూర్యాపేట ఏఎస్పీ నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్లు రెవెన్యూ జె శ్రీనివాస్, భాస్కర్ రావు, వెంకటరెడ్లతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఉత్తమ్ గారు చెప్పినట్టుగా రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కుటుంబానికి ఒక అప్లికేషన్ వస్తుంది. ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ అవసరం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు రేపు వచ్చేటటువంటి అప్లికేషన్ ఫామ్స్ని ఏదైతే పూర్తి చేసుకోవాలో ఆ రకంగా విలేజ్లో ఉన్నటువంటి అధికారులకి వెంటనే ఇచ్చేసి ఒకరోజు ముందుగానే ప్రిపరేషన్ మంచిగా పెట్టుకొని మొదట్లో జరిగినటువంటి అనుభవంలో ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే జిల్లా యంత్రాంగంతో మీరు టచ్లోకి వచ్చి అన్ని క్లియర్ చేసి ఈ 6వ తారీఖు దాకా జరిగేటటువంటి కార్యక్రమం. ఒకవేళ ఎక్కడైనా దాని మిత్రులు చెప్పినట్టుగా ఆ రోజు కాకపోతే 1-2 టీములు ఆ గ్రామంలో వచ్చైనా సరే 2వ రోజు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మిగిలితే గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఒక టీములు పెట్టండి, మున్సిపల్ ఆఫీస్లో పెట్టండి. ఆ జనాభా ప్రాతిపదిక హౌస్ హోల్డ్ యొక్క డెన్సిటీని బట్టి మీకై మీరే నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా అవసరం వస్తే జిల్లా కలెక్టర్తో సంప్రదించి మీరు నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చేస్తున్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రం మొదలుపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రథమ కార్యక్రమం విజయవంతంగా